ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి 16వ వచనము వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయ్యున్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే స్త్రీ పురుషుని గురించి, ముసుగు గురించి, తల వెంట్రుకల గురించి మనకి కనిపిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకొనుడి అని హెచ్చరించబడిన సంఘము. క్రీస్తును పోలి నడుచుకొనుడి అని హెచ్చరించబడిన సంఘము. మొదటగా మనం చూసినట్లయితే అసలు ఎలా నడుచుకోవాలి అంటే క్రీస్తును పోలి నడుచుకోమని హెచ్చరించబడినప్పుడు మనం అసలు ఎలా నడుచుకోవాలి అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము కొన్ని విషయాలు చూసినట్లయితే మొదటగా మనం చూస్తే క్రీస్తును పోలి నడుచుకొనుడి అని సెలవిస్తుంది మొదటి వచ్చిన భాగములో. 11వ అధ్యాయము మొదటి వచనములో ఏమని సెలవిస్తుంది అంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని మాట్లాడుచున్నది. క్రీస్తు వలె, క్రీస్తులాగా కదా, క్రీస్తు వలె, క్రీస్తులా ఆయన లాంటి కనికరము, దయ, దీర్ఘశాంతము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తును పోలి నడుచుకోవాలి అంటే ఆయనలో ఏముందండి? కనికరము, దయ, దీర్ఘశాంతము, ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధత, అనేక రీతులుగా అనేక రకములైనటువంటి మహిమలు ఆయనకు ఉన్నాయి అన్నమాట. కానీ కొన్ని విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మనము అసలు ఆయన పోలి ఆయన పిల్లలమని చెప్పుకొనుచున్నటువంటి మనము పాటిస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనకు చాలా
అవసరమై ఉన్నది. ఎలా నడుచుకోవాలి అంటే కొన్ని దేవుడు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఆ మాదిరి ఉంచినటువంటి విషయాలలో మనము నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము అనుగ్రహిస్తారు. కనుక మనలో ఎలా ఉండాలి, క్రీస్తులాగా, క్రీస్తు వలె ఉండాలి అంటే కనికరము చాలా అవసరమై ఉన్నది, దయ చాలా అవసరమై ఉన్నది, దీర్ఘశాంతము అవసరమై ఉన్నది. ఇలా కొన్ని విషయాలలో మనం ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్లయితే దేవుని కృపలో మనము బలపరచబడతాం. ఆయన పోలి నడుచుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగూ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ పౌలు భక్తుడు నడుస్తున్నారంట. నడవటను బట్టే కదా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. కాబట్టి యేసుప్రభు వారికి 40 దెబ్బలు ఒక్కసారే జరిగినాయి. ఆయనకి ఎన్ని మార్లు జరిగినాయి అని చదువుకున్నాం మనం కదా. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నారు. అలాగే అనేక మార్లు చెరసాలలో ఉన్నారు, అనేక మార్లు దెబ్బలు, గాయములు, వస్త్రహీనత కదా. ఎన్నో మారులు ఆయన శ్రమపడి ఉన్నారు. ఎవరి కోసము, ఎందుకు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకుల చేత అనేకులకు సహాయము చేస్తూ, ప్రార్థన చేస్తూ, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిస్తూ, అనేక సంఘములు కట్టుచు ప్రయాసపడుచు ఉంటే, ఉపవాసములతో, జాగరములతో కదా, అనేక రీతులుగా కొన్నిసార్లంట వస్త్రాలు కూడా లేని పరిస్థితులు. ఇలా మనం చూస్తే చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేని కొరకు అని మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు అప్పగించిన పని కొరకు క్రీస్తును పోలి నడుచుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఈ లోకములో ఎక్కడ కూడా ఆయన నివసించడానికి ఒక నివాసం అనేది ఏర్పాటు చేసుకోలేదు. అందుకని ఏమంటున్నారు, అన్నీ ఉన్నాయంట, నక్కలకు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు కొంచెము స్థలము కూడా. ఆఖరికి ఆ కాలంలో చనిపోయినటువంటి వారికి ముందుగానే సమాధులు తొలిపించుకునేవారు, సిద్ధపరచుకునేవారు వారి పేరు మీద. అలాగూ యేసుక్రీస్తుకు అది కూడా లేనే లేదు. వేరొకరి సమాధిలో ఆయనను తీసుకుని వెళ్ళి అప్పటి వరకు దానిలో ఎవరిని పెట్టలేదు. అది క్రొత్తది, దానిలో తీసుకువెళ్ళి యేసయ్యను పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఎవరి కోసము యేసు ప్రభువారు భరించి ఉన్నారు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, ఆయన తండ్రిని పోలి నడుచుకోవటానికి, మనకు ఆయన కృపను అనుగ్రహించటానికి. ఆయన కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, అలాగే దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. కనుక అవన్నీ మన మీద చూపిస్తూ ఆయన ఎన్నో సమస్యలు, ఇబ్బందులు అనేక రీతులుగా ఎదుర్కొని సిలువ మరణాన్ని జయించి ఉన్నారు. హల్లెలూయా. అదే మార్గములో వెళ్ళటానికి ఇప్పుడు పౌలు భక్తుడు కూడానంట ఆయనను పోలి నడుచుకున్నారంట. హల్లెలూయా. నడుచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి మనము నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిదేమో క్రీస్తును పోలి నడుచుకోవాలి, రెండవది ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి. ఆత్మానుసారముగా నడుచుకొనుచున్నటువంటి మనము ఒకవేళ ఎవరైనా కలహప్రియులుగా కనబడినప్పుడంట మనం ఏం చెప్పాలంట? మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని మనం ఏం చేయాలి?
ఎందుకంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి, మనకు కనబడినటువంటి వ్యక్తి ఎవరంట, ఎలాంటి వారంట? కలహప్రియులు. ఈ కలహప్రియులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, వారికి మాలో ఎలాంటి సమస్యలు అనేవి లేవు, మేము ఎలాంటి లోకానుసారమైన ఆచారములు కలిగి మేము జీవించము. ఎందుకంటే మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాము? మనము క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాం. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకొనుచున్నటువంటి మనము ఏ విషయములో కూడా కలహప్రియునితో చేతులు కలపటానికి వీల్లేదు. తనని ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చేయాలండి? ఎలాంటి ఆచారములు మాలో లేవు, మా సంఘములో కూడా లేవు అని మనము వాక్యానుసారముగా వాడిని త్రిప్పి పంపించాలి కదా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు వాక్యముతోనే ఆయనను హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే 25వ వచనములో కూడా మనం చూస్తే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము 15వ అధ్యాయము 25వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నారు కదా, తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు కూడా ఆయన ఏం చేస్తున్నారంట? రాజ్య పరిపాలన చేయుచు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో కలహప్రియులను చూసి మనము భయపడటానికి వీల్లేదు. ఎందుకని అంటే, మన దేవుడు మనకు అభయమిస్తున్నారు. ఏమని సెలవిస్తున్నారు? ఏమని సెలవిస్తున్నారు? శత్రువులనందరినీ కూడా తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అపవాది ఒకవేళ శోధిస్తుంది అని భయపడకుండా వాడిని తరిమి కొట్టగలిగారు ప్రభువు. అలాగే మనం చూస్తే వాక్యములో ఉంటుంది కదా, అపవాదినంట అది మడమ మీద ఒకవేళ కాటు వేయాలని చూసిన మన దేవుడు ఏమాత్రము దానిని విడిచిపెట్టలేదు. దాని తలను ఏం చేశాడంట? చితక్కొట్టి ఉన్నారంట. కనుక మనలను తీసుకుని వెళ్ళి అపవాది చేతికి అప్పగించే దేవుడు కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా మన దేవుడు మన శత్రువులను ఏం చేస్తారంట? తప్పకుండా ఏం చేస్తారు? పాదముల క్రింద ఉంచుతారంట. అప్పటి వరకు కూడా ఆయన ఏమాత్రము మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కనుక మనము మాత్రం ఏం చేయాలి అంటే, ఆత్మానుసారముగా మనము నడుచుకునే వారముగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఎందుకంటే శరీరాశలు, లోకాశలు అనేకములుగా ఉంటాయి. శరీరాశలు, లోకాశలు అనేకములుగా ఉంటాయి. కానీ వీటిలో మనం ఏమవ్వకూడదు? శరీరాశలకు, లోకాశలకు మనము లోనవ్వటానికి వీల్లేదు. కనుక దేవుడు ఏమంటున్నారు అంటే, ఈ శరీరాశలు, లోకాశలు ఎన్ని ఉన్నా మనము ఆత్మ సంబంధులుగానే జీవించాలి. హల్లెలూయా. ఎలా జీవించాలి? మనము ఆత్మ సంబంధులుగానే మనము జీవించాలి అని నేను మీకు సెలవిస్తున్నాను. కనుక దేవుని వాక్యములో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 16వ వచనములో మనం చూస్తే, 5వ అధ్యాయం 16వ వచనములో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము అని దేవుని వాక్యము సెలవీయబడుచున్నది. కనుక ఇక మీదట మనము అలాగూ ఉండటానికి వీల్లేదు. శరీర రీతిగా ఉంటూ, శరీరానుసారులుగా ఉంటూ దేవుని ఆరాధించే వారముగా మనం ఉండటానికి వీల్లేదు. ఎలా ఉండాలి? మనము ఈ లోకములో జీవిస్తున్నప్పటికీ, ఈ శరీరాశలు, లోకాశలు అనేకములుగా మన ముందు ఉంచబడినప్పటికీ, ఎన్ని ఉన్నా కానీ మనము మాత్రము ఆత్మ సంబంధులుగానే జీవించాలి. దేవుడు మనతో సెలవిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. 3వదిగా మనం చూస్తే ఎలా నడుచుకోవాలి అంటే, జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. మనం ప్రస్తుత దినాలలో జరుగుచున్న ప్రతి కార్యాలలో జ్ఞానవంతులుగా మనం ఈ లోకములో జీవించాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా, దినములు చెడ్డవి. దినములు ఎలాంటివంట? చెడ్డవి. ఈ చెడ్డ దినాలలో జీవిస్తున్నటువంటి మనమంట ఎలా ఉండకూడదండి? సమయమును పోనిచ్చే వారముగా ఉండకూడదు. దేవుడు మరలా మనకు ఒక సమయాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ సమయమును మనం ఏం చేయాలి అంట? సద్వినియోగము చేసుకోవాలి. దేవుడిచ్చిన సమయమును ఎప్పుడు కూడా మనము సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వారు జ్ఞానులు. యేసయ్యను చూడటానికి వెళ్ళేవారు ఎలాంటి వారు? జ్ఞానులు. జ్ఞానముతో వారు బయలుదేరారు, వెళుచు ఉన్నారు. ఆ నక్షత్రమును పట్టుకుని అది ఎటు తీసుకుని వెళ్తే అటు వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏం చేశారు అంటే, రాజు కుయుక్తితో, మీరు ఆ ప్రభువును సేవించి ఆ బాలుడిని సేవించి పూజించి తిరిగి మరలా మీరు నా యొద్దకు రండి, ఎక్కడ ఉన్నారో నాకు తెలియచేస్తే మేము కూడా వెళ్ళి పూజిస్తాము అన్నారు. వీరు సరే రాజుగారు అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళారు. బాలుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆయనను పూజించారు. వారు తీసుకువెళ్ళిన కానుకలు ఆయనకు సమర్పించారు. తిరిగి మరల వారి మనసులో ఏముంది? రాజుగారి దగ్గరకు వచ్చి వర్తమానము చెప్పాలనే ఉంది. కానీ వారు జ్ఞానులైనప్పటికీ కూడా వెళ్ళకూడదు, తన కుయుక్తి వారు గ్రహించలేకపోయారు. వారు జ్ఞానులు, కానీ వారికి ఆ రాజు యొక్క కుయుక్తిని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి మరలా వారు దేవుని మాట చేత వారు వేరొక మార్గమున వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకములో అజ్ఞానుల వలె మనము జీవించటానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి ఎలాంటి దినాలు అంట? చెడ్డ దినాలు. అజ్ఞానముగా ఉంటే ఏ రోజు మనల్ని ఏ రీతిగా మోసం చేస్తారో కూడా మనకు తెలియదు ఈ లోకములో కదా. నిన్ను అలాగే నిలబెట్టి అమ్మేసేటువంటి దినాలు ఇవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అజ్ఞానమును విడిచిపెట్టి మనము జ్ఞానులుగా నడుచుకోవాలి. దేవుడిచ్చిన సమయమును మనము పోనీయకుండా సద్వినియోగము చేసుకోవాలి. అలాగే జాగ్రత్తగా కూడా చూసుకోవాలంట. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి? మనము జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానము కలిగి జీవిస్తే, ఈ లోకములో జ్ఞానము కలిగి మనం ఉన్నట్లయితే మన ముందు ఉంచబడినటువంటి అపాయమును మనము గుర్తించగలుగుతాం. అజ్ఞానముగా ఏదో ఒక రీతిగా మనము ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, జ్ఞానము లేకుండా ఏది పట్టించుకోకుండా, అయ్యో మన ముందు గుంటున్నా ఒక రాయి ఉన్నా చూడకుండా నడుస్తున్నాం అనుకో, ఇప్పుడేమవుతుంది? ప్రమాదములో చిక్కుబడుతూ ఉంటాం, గాయపరచబడుతూ ఉంటాం. కాబట్టి మనకు ఏం అవసరము అని దేవుడు సెలవిస్తున్నారు అంటే, జ్ఞానము అవసరము. మనము క్రీస్తును పోలి నడుచుకొనుచున్నటువంటి మనము, నీకు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి. ఆ రీతిగా జ్ఞానము కలిగి దేవుణ్ణి వెంబడించండి. జ్ఞానము కలిగి వెంబడించినట్లయితే, నీవు వెంబడించేటప్పుడు ఒకవేళ నీకు సమస్య వచ్చినా, బలహీనత వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఒకవేళ నీ కుటుంబంలో నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నీకు జ్ఞానం ఉంది కాబట్టి నా దేవుడు నాకు మార్గమును సరళము చేస్తారన్న విశ్వాసముతో దేవుని మీద నీవు ఆధారపడతావు. జ్ఞానము లేకపోతే ఏం చేస్తారండి? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, జ్ఞానము లేని స్త్రీ అయితే పెరికి వేసుకుంటుంది. జ్ఞానము లేదు కాబట్టి ఎవరు చెప్పిన మాట అయినా వింటుంది. వారి మాటలను బట్టి వారి కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి జ్ఞానము చాలా అవసరమై ఉన్నది. అందుకనే సొలొమోను మహారాజు దేవుని దగ్గర అడిగింది అదే, ఇంతమంది ప్రజల్ని, నీ ప్రజల్ని నేను పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానము కావాలి ప్రభువా అని అడిగారు. జ్ఞానము లేకుండా దేవుణ్ణి వెంబడించలేము. జ్ఞానము లేకుండా దేవుని కార్యాలు చూడలేము.
అవునా? జ్ఞానము లేకుండా దేవుడు మనకు అనేకమైన కార్యాలు చేసిన గమనించలేం మనము. కాబట్టి జ్ఞానము లేకుండా నీ కుటుంబాన్ని కూడా నీవు కట్టుకోలేవు. కనుక జ్ఞానము చాలా అవసరమై ఉన్నది. కాబట్టి దేవుని పోలి నడుచుకొంచున్నటువంటి మనము జ్ఞానుల వలె జీవించాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనం 4వదిగా చూసినట్లయితే మనము వెలుగులో నడుచుకోవాలి. ఎక్కడ నడుచుకోవాలి? వెలుగులో నడుచుకోవాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకోవాలి. అలాగూ నీవు నడిచినట్లయితే మనం ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామంట. అంటే మనలో ఏముండదు? ఇప్పుడు భేదాలు ఉండవు. ఎక్కడుంటేనండి? ఆయన వెలుగులో మనము నడుచుకున్నట్లయితే మనము అన్యోన్య సహవాసము కలిగి జీవించగలుగుతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా. కనుక మనం ఎక్కడ నడవాలి అంటే వెలుగులో నడుచుకోవాలి. అంటే దేవునిలో మనము, ఆ వెలుగు ఎవరై ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. కనుక ఆ వెలుగులో మనము నడిచినట్లయితే ఈ లోకములో మనము విభేదాలు లేకుండా ఎలా ఉంటాము? అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తూ ఉంటాం దేవుని మందిరములో. హల్లెలూయా. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు వారు ఏమంటున్నారు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పారు. హల్లెలూయా. కాబట్టి చీకటి సంబంధులుగా, చీకటి లక్షణాలు, చీకటి అనుభవాలతో కాక క్రీస్తే వెలుగు, అదే రీతిగా మనము ఆ వెలుగులో నడవాలి. ఆయనే వెలుగై ఉన్నారు కనుక నేను లోకమునకు వెలుగునని సెలవిస్తున్నారు. కాబట్టి మనము కూడా ఏం చేయాలన్నమాట? ఆ వెలుగులోనే నడుచుకోవాలి. ఎందుకంటే చీకటిలో నడిస్తే మనకు అపాయం అనేది తెలియదు. కనుక వెలుగులో నడుచుకున్నట్లయితే మనకు సరి అయినటువంటి మార్గము కనిపిస్తూ ఉంటుంది. ఆ మార్గములో మనము ప్రయాణము చేయగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చీకటి సంబంధులుగా ఉండటానికి వీల్లేదు. వెలుగు సంబంధులుగా ఆయన వెలుగులో మనము ప్రయాణము చేస్తూ ముందుకు సాగినట్లయితే తప్పకుండా మనము గమ్యానికి చేర్చబడతాం. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే ఎలా నడుచుకోవాలి అంటే విశ్వాసమును బట్టి మనము నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? విశ్వాసమును బట్టి మనము నడుచుకోవాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, మరియు సున్నతి గలవారికిని తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే సున్నతి గలవారికిని తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి. అర్థమైంది కదా? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు సున్నతి లేదు, ఆయన విగ్రహారాధికుడు. కాబట్టి యేసు ప్రభు వారు
యెహోవా దేవుడు ఏం చేస్తున్నారు అంటే అబ్రహామును పిలిచి అబ్రహాముతో మాట్లాడి ఏమంటున్నారు అంటే, అబ్రామా, నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు అన్నారు. అంతేగాని పలానా దేశానికి వెళ్ళండి, పలానా గ్రామానికి వెళ్ళండి, పలానా వారి యొద్దకు వెళ్ళండి అని దేవుడు చెప్పలేదు. అబ్రాముతో మాట్లాడి నీ ఇంటిని, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను, నీకు కలిగిన సమస్తమును, నీ దేశమును విడిచి నేను చూపించు దేశానికి నీవు బయలుదేరు అన్నాడు. అంతే, విశ్వాసముతో అప్పుడు అబ్రాము ఏం చేశాడండి, సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. ఏ గురుతు? ఆ తరువాత ఆయన సున్నతి పొంది ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా నడుచుకోవాలి? ఆయన ఎలా నడుచుకున్నాడు? విశ్వాసమును బట్టి నడుచుకున్నాడు. తండ్రి వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళుచున్నాడు, అంతే, ఎదురు మాట్లాడకుండా. అలాగే మనము కూడా ఏం చేయాలన్నమాట, దేవుని పోలి నడుచుకొనుచున్నటువంటి మనము విశ్వాసముతో ముందుకి సాగిపోవాలి. విశ్వాస సంబంధులుగా, విశ్వాసములో విశ్వాసులుగా మనము జీవించాలి. కానీ అవిశ్వాసం అనేది మనలోనికి రావటానికి వీల్లేదు. అవిశ్వాసము వచ్చింది అంటే నిజంగా నాకు కార్యము జరుగుద్దా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంతవరకు నాకేమీ నా పిల్లల్లో, నా భర్తలో, నా కుటుంబంలో మార్పు రాలేదు, లేదంటే నా అప్పులు పోలేదు, లేదంటే నేను ఎంతో ప్రార్థన చేశాను, నా పిల్లలకు ఈ కార్యము జరగలేదు, నా కుటుంబంలో ఈ మేలు పొందలేదు అంటే ఇవన్నీ ఏంటంటే అవిశ్వాసము. విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పారు, విసుకక నిత్యము ప్రార్థన చేయమన్నారు. అంతే, నువ్వు ప్రార్థన చేయగానే ఇది ఇచ్చేస్తానని కాదు, నీలో విశ్వాసం ఉంచాలి. నీవు విశ్వాసముతో అడగాలి. నేను విశ్వాసముతోనే ఉన్నానని మనం అనుకుంటే కాదు, మన దేవునికి మన విశ్వాసము కనబడుతుంది. కనుక ఎక్కడ మనం అవిశ్వాసమైపోతున్నాం, ఎక్కడ మనము అవిశ్వాసమును బట్టి దేవునిని సంపూర్ణముగా అంగీకరించలేకపోతున్నాం అనేది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఈ లోకములో మనము దేవుని పోలి నడుచుకున్నటువంటి మనము విశ్వాసములో బలవంతులుగా సాగిపోవాలి. విశ్వాస సంబంధులుగానే ఉండాలి. విశ్వాసములోనే విశ్వాసులుగా మనము జీవించాలి. కానీ అవిశ్వాసులుగా, అల్పవిశ్వాసులుగా మనం ఉండటానికి వీల్లేదు. ఆ విశ్వాసము ఇశ్రాయేలీల్లో చూడలేదంట దేవుడు, కనాను స్త్రీలో చూశాడంట. దేవుడు మాట్లాడుచున్నారు. శిష్యులను కూడా అంటున్నారు దేవుడు, అల్పవిశ్వాసులారా అంటున్నారు. ఎందుకు అల్పవిశ్వాసం వస్తుంది అంటే, వచ్చిన శోధనలను బట్టి అల్పవిశ్వాసము, మన ముందున్నటువంటి పరిస్థితిని బట్టి అల్పవిశ్వాసము. కాబట్టి ప్రతి చిన్నదానికి మనలో అల్పవిశ్వాసం రావటానికి వీల్లేదు. మనతో మన దేవుడు ఉన్నారు కదా, నమ్మాలి, విశ్వసించాలి. నా దేవుడు ఉన్నారు నాతో, నాకు సహాయము చేస్తారు, నా ప్రార్థన వింటున్నారు. ఆ విశ్వాసం మనలో ఉంటే మనం ఎన్నటికీ కూడా వెనుక తట్టు చూడము. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసములో ఎప్పుడు కూడా నీవు ఒక విశ్వాసగానే ఉండు. దేవుని కార్యాలు నీకు కనబడతాయి. ఎలీషా చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథములను ఎవరు చూడలేకపోతున్నారు? పనివాడు చూడలేకపోతున్నాడు. వస్తున్నటువంటి ఆ శత్రు సైన్యమే కనబడుతుంది, కానీ దేవుని కాపుదల కనబడట్లా, దేవుని కృప కనబడట్లేదు. భయపడుతున్నాడు. అప్పుడు మనకెందుకు కనపడదు అంటే, మనలో విశ్వాసం లేనప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్న మనం చూడలేం. అప్పుడు ప్రార్థన చేయడంట, అయ్యా ఈ పనివాని కన్నులు నీవు తెరువు ప్రభువా అని ప్రార్థించగానే దేవుడంట ఆ పనివాని కన్నులు తెరిచినప్పుడంట వారి చుట్టూ ఉన్నటువంటి దేవుని కృపను, ఆయన కాపుదలను చూసి ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. ఎంతమంది శత్రువులు వచ్చినా దేవుని కృపను దాటుకుని మన మీదకి రాదు, మనల్ని ఏమీ చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసముతో మనం సాగిపోతే తప్పకుండా దేవుని కృప ఉంటుంది. ఈ యుద్ధము నాది కాదు, దేవునిదన్న విశ్వాసము దావీదుకు ఉంది కాబట్టే అంత బలవంతుడైనటువంటి గొలియాతు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అవునా? ఆ విశ్వాసము లేకపోతే ఏం కలిగేది?
ఆ మనిషిని చూడగానే భయం కలిగేది. భయం లేకుండా వెళ్ళుచున్నాడు అంటే దేవుడు సహాయము చేస్తారు. ఈ యుద్ధము నేను చేయలేను, దేవుడు చేస్తారు తప్పకుండా. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు 7 రెట్లు ఎక్కువ చేసినా కానీ అగ్నిగుండమును కళ్ళ ముందు ఏం పర్వాలేదు, మా దేవుడు మాకు సహాయము చేస్తారు, మమ్మల్ని ఎత్తి పడేయండి అన్నారు అంటే వారిలో విశ్వాసం ఉంది. అక్కడ కూడా నా దేవుడు మాతో ఉంటారు. దానియేలుకు విశ్వాసం ఉంది కాబట్టి సింహపు బోనులోనికి తీసుకువెళ్ళుచున్నా కానీ అవిశ్వాసం అనేది ఆయనకు రాలేదు. నా దేవుడు ఏమైనా బలహీనుడా? సింహపు నోరుని మూసివేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ముందు ఉండేటువంటి అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. కాబట్టి విశ్వాసములో మనము ఎక్కడ కూడా తగ్గిపోవటానికి వీల్లేదు. విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసములోనే బ్రతుకుదాము, విశ్వాసములోనే సాగుదాము, విశ్వాసమును బట్టి మనము నడుచుకుందాం. హల్లెలూయా. 6వదిగా మనం చూసినట్లయితే నూతన జీవాన్ని పొందిన వారే నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? నూతన జీవాన్ని పొందిన వారే నడుచుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. నూతన జీవాన్ని పొందిన వారమై మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునితో నడుచుకోవాలి. కనుక తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, ఆయన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఏం పొందుకోవాలి మనము? మన దేవుడిచ్చేటువంటి నూతన జీవము పొందిన వారమై మనము నడుచుకోవాలి. హల్లెలూయా. అలాగూ నడుచుకోవాలి అంటే ఇప్పుడు మనలో ఏముండాలి? పాతది చచ్చిపోవాలి. అవునా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నారు అంటే సౌలు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. పౌలుగా నూతన జీవాన్ని పొందుకున్నాడు. దేవుడిచ్చేటువంటి నూతన జీవాన్ని ఇప్పుడు దేవుని కొరకు నూతన జీవాన్ని పొందుకుని నడుచుకుంటున్నాడు. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. అప్పుడేమైపోద్దంట? పాతది గతించిపోతుంది. హల్లెలూయా. అలాగూ మనము నూతన జీవాన్ని పొందిన వారముగా నడుచుకోవాలి. కానీ ఏం చేయకూడదండి? క్రొత్త దానికి పాత తీసుకొచ్చి మాసిక వేయకూడదు. వేసిన ఎడల దాని వెలితి కనబడుతుంది, అదేమైపోతుంది? క్రొత్త ద్రాక్షారసము తీసుకువచ్చి పాత తిత్తులలో పోస్తే ఏమవుతుంది? పిగిలిపోతుంది. కాబట్టి ముద్దంతయు కూడా ఒక కొంచెము తీసుకువచ్చి పులిసిన దానిని వేస్తే ముద్దంతయు ఏమైపోతుంది? పులిసిపోతుంది. పూర్తిగా నువ్వేం చేయాలన్నమాట? పాత జీవితాన్ని పాతిపెట్టు, దేవుని కొరకు బ్రతుకు, నూతన జీవితాన్ని దేవుని దగ్గర నీవు సంపాదించుకో. ఆ రీతిగా దేవుని పోలి నీవు నడుచుకో. ఎందుకంటే మన దేవుడు ఎవరిని పోలి నడుచుకున్నారు? ఆయన తండ్రిని పోలి నడుచుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన లేపబడి ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి నూతన జీవితాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? పొందుకునే వారమై నడుచుకోవాలి. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. 7వదిగా మనం చూస్తే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఈ ప్రేమ ఎందుకు కలిగి నడుచుకోవాలంట? మన దేవుడు ఏం చేశాడంట? క్రీస్తు మిమ్మును ప్రేమించి
మన దేవుడు మనల్ని ఏం చేశారు? ఇంకనూ మనము పాపులమై ఉండగానే మన దేవుడు మనలను ప్రేమించారు. ప్రేమించకపోతే మన కోసము ఆయన శిలువ మరణాన్ని పొందేవారే కాదు. ఇంకనూ మనము పాపులమై ఉండగానే మన దేవుడు మనలను ప్రేమించారు. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలని ఆయన బలిగా అర్పణముగా అప్పగించుకున్నారు అంటే పరిమళ వాసనగా ఉండాలని. అంటే ఒకప్పుడు మనం కంపు కొట్టుచున్న జీవితంతో ఉన్నాం. కంపు కొట్టడం అంటే ఇప్పుడున్న ఈ శరీరానికి వచ్చే కంపు కాదు, చెమట అనే కంపు కాదు. చూడండి, అనేకమైన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండి కంపు కొట్టుచున్నాం. ఈ కంపును తీసివేసి ఆయన ఏ వాసన ఇవ్వాలనుకుంటున్నారు? పరిమళ వాసన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాసన అండి? దీనిని వద్దనే వారు ఎవరైనా ఉంటారా? కంపు ఎవరైనా కావాలని ఆశపడతారా? ఎవరు ఆశపడరు. పరిమళ వాసన వద్దనేవారు ఎవరు ఉండరు. కాబట్టి మన దేవుడు మనలను పరిమళ వాసనగా ఉండటానికంట మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు, మనలను ప్రేమించి. కనుక మనము కూడా ఇప్పుడేం చేయాలి? మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయనను పోలి మనము జీవించాలి, నడుచుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆ ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా క్రీస్తును పోలి మనము నడుచుకోగలుగుతాం. ఇవేవి లేకోకుండా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను దేవుని కలిగి జీవిస్తున్నాను, నేనేదో దేవుని పని చేయాలనుకుంటున్నాను, నన్ను చేయనివ్వట్లేదు, నాకు ఆటంకముగా ఉంటున్నారు అంటే వీరిలో ఏముండదు? అసలు ఒక మార్పు అనేది ఉండదు. అవునా? ఈ మార్పు లేకోకుండా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న నువ్వేమైపోతావంటే ఇస్కరియోతు యోధాలాగానే ఉంటావు. ఇస్కరియోతు యోధాని దేవుడు చేర్చుకుంటే ఏం చేశాడండి? అసలు ఆయనకి ఏం కావాలి? ఏం కావాలని దేవునిలోకి వచ్చాడు? ఆయన శిష్యుడిగా అందరూ వద్దన్నారు. కానీ ఒక అవకాశం దేవుడు ఇచ్చారు, మారతాడేమోనని. కానీ మారలేదు. ధనము సమస్తమైన కీడులకు మూలమన్నట్లు తను ఆశించిన ధనము, ఆ పదవి ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణానికి తీసుకువెళ్ళింది. కనుక మనము క్రీస్తును పోలి ఎలా నడుచుకోవాలి అని మనం చూసినట్లయితే క్రీస్తు వలె మనలో ఏముండాలి? కనికరం ఉండాలి, దయ ఉండాలి, దీర్ఘశాంతము ఉండాలి. అలాగే ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి, వెలుగులో నడుచుకోవాలి, విశ్వాసమును బట్టి. అలాగే నూతన జీవితాన్ని పొందిన వారమై ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇవన్నీ లేకోకుండా నేను దేవుని పని చేస్తున్నాను, నేను దేవునితో ఉంటాను అని దేవునికి, అలాగే సంఘానికి, అలాగే దేవునితో సహవాసం చేస్తున్న పిల్లలకి ఆటంకమును అభ్యంతరమును కలిగిస్తూ అనేక రీతులుగా శోధిస్తూ నేను దేవుని బిడ్డను అనంటే దేవుడు ఏమాత్రం చూస్తూ మనలో మార్పు కోరుతున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని దేవుడు కోరట్లేదు. కనుక మనము మారాలి, దేవుని పోలి నడుచుకోవాలి, అనేకులకు మనము మాదిరిగా ఉండాలి. అలాంటి జీవితము ఒకవేళ లేకపోతే దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా ఆ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీలో దేవుని పోలి నడుచుకునేటువంటి జీవితము లేనట్లయితే ప్రార్థన చేయండి. దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితము నీకు కావాలని నీవు ఆశపడినట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన క్షమించే దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక కృప చూపిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా.
అయ్యా మీ కృపను బట్టి ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా పౌలు భక్తుడు సెలవిచ్చాడు నాయన, క్రీస్తును పోలి నడుచుకోండి అని సంఘాన్ని హెచ్చరించి ఉన్నాడు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. క్రీస్తును పోలి నడుచుకోవాలి అంటే ఎలా నడుచుకోవాలి అనేది మీరు మాకు తెలియచేశారు ప్రభువా. అవును తండ్రి, మీరు చెప్పిన రీతిగా మేము నడుచుకోవటానికి మీ సహాయము మాకు దయచేయండి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా మరి ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. అలాగే నా ప్రభువా, ఇంతవరకు నాయన బిడ్డల విశ్వాసముతో మీ సన్నిధిలో ఉన్నారు. తిరిగి మరల గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. సిద్ధపరిచిన పలహారాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతైతే ఖర్చు చేసి ఉన్నారో తిరిగి వారికి 100 రెట్ల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని అడుగుచున్నాను. అలాగే నా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయ్యా మీరు మాతో ఉండి నడిపించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.